సారీ. కిరణ్ నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? రాకూడదని అనుకున్నాను, కానీ ఆఖరిసరిగా రాజీనామా ఇవ్వడానికి రాక తప్పలేదు. వస్తాను సార్. రాధా, రాధా, వస్తున్నా. త్వరగా సామాన్లను సర్దేసి. ఏంటండి, ఏం జరిగింది? మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఎందుకని? ఎవరాలని తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పిన పని చేయి. కమా. ఏమిటి బాబు ఇంత హఠాత్తుగా? అవునా గారు, ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చాను. ఇక వాళ్ళ ఇంట్లో ఉండటం గౌరవం కాదు. అన్నీ ఆలోచించావా? ఆలోచించే నిర్ణయానికి వచ్చాను నాన్నగారు. మేడం, మన నర్సింగ్ హోమ్ కి కావలసిన ఫర్నిచర్ లిస్ట్ అవుతాను. 50 బెడ్లు, 25 మినీ సోఫా సెట్లు, అంటే ఒక్కో రూమ్ కి ఒక్కో సెట్ అన్నమాట అండి. అతను ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఎవరి గురించి మేడం మీరు అడిగేది? అదే మన ఫ్యాక్టరీ ఎక్స్ మ్యారేజ్ గురించి. ఓహో, కిరణ్ గురించా? ఖాళీ చేశాడండి. ఊరికనే చేశాడా? అనరాని మాటలన్నీ అని మరి ఖాళీ చేశాడు. ఏమన్నాడు? ఎవరిని గురించి అన్నాడు? ఇంకెవరినంటాడు మేడం? ఇండైరెక్ట్ గా మిమ్మల్నే అన్నాడు. బోర్డు ఉద్యోగం తీసేస్తే వెళ్ళి కాళ్ళ మీద పడతాననుకుంటుందేమో, నేను కావాలనుకుంటే 1,000 ఉద్యోగాలు వస్తాయి అన్నాడండి. పైగా తనకి పెళ్లి కాదేమో కానీ నాకు ఉద్యోగం రాదన్న భయం ఏం లేదన్నాడండి. నా జీవితాన్ని నాశనం చేశావు. నీ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతావు నేను చూస్తాను. వెరీ గుడ్ మిస్టర్ కిరణ్, మీ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్స్ ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మీలాంటి వారే మా కంపెనీకి కావాలి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపే మీరు వచ్చి మా మేనేజర్ని కలుసుకోండి, ఆయన మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. వెరీ వెల్ సార్. ఆ తర్వాత మర్నాటి నుంచి ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, బాబు స్పీకింగ్. నేను రామదాసుని మాట్లాడుతున్నాను. కులాసారా? హలో, నమస్తే సార్. కిరణ్ ఫైల్ చూస్తున్నారా? అవును, ఇప్పుడే చూస్తున్నాను. ఆ ఉద్యోగం రిజర్వ్ చేసి ఉంచండి. ఏమిటి? ఆ ఖాళీలో ఎవరిని వేయిద్దని అమ్మాయి గారు చెప్పమన్నారు. అమ్మాయి గారు చెప్పారా? అవును. కానీ ఊరికే నష్టపెట్టగా చెప్పింది చేయవయ్యా మగడా. ఓకే, వారి అమ్మాయి గారు చెప్తే కాదంటమ్మా. అలాగే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కిరణ్, ప్రస్తుతం నీకు నీ చెప్పిన జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నీలాంటి మంచి మనిషికి సహాయం చేయలేకపోతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్. పోనీ ఆ ఫోన్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది తెలుసుకోవచ్చా? ఆ ఫోను ఐ నో దట్. ఆ ఫోను గోపాలరావు గారు అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. ఆ ఫోన్ విన్న మీరు నాకు ఉద్యోగం ఎవరని నాకు తెలుసు. సారీ. నేను కలెక్టర్నా? ఉద్యోగం వచ్చిందంటే ఏ ఆఫీస్లోనూ అనుకున్నాను. ఇగో చూడు, కష్టపడి పనిచేసి 4 డబ్బులు సంపాదించే ఏదైనా ఉద్యోగం. అంతేకాదు, ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు కానీ ఫలానా ఉద్యోగం మాత్రమే పురుష లక్షణం ఎవరు అనలేదే. ఏనాన్న గారు? నిజమే బాబు. సరదాకి చిన్నప్పుడు నువ్వు మరామత్తులు అవి చేస్తుంటే దర్జాగా చదువుకోక అవెందుకు రానేవాడిని. అదే ఇప్పుడు పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడింది అన్నమాట. మంచిది బాబు, మంచిది. రాధా, ఏమిటో దిగులుగా ఉన్నావు? చూడు రాధా, జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది చేసే ఉద్యోగం, వచ్చే జీతం కాదు. తృప్తిని, సంతృప్తిని రెంటిని ఇచ్చే నీలాంటి జీవిత భాగస్వామిని. చూడు, నువ్వు బాబు రెడీ అయితే మనం ముగ్గురం కలిసి బీచ్కి వెళ్దాం. రెడీనా? నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు, చాలా అన్యాయం చేశావు. నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను మేడం. ఏంటి? నేను వస్తుతహా ధర్మరాజు లాంటి వాడిని. నన్ను ఎవరెన్ని మాటలన్నా నాకు కోపం రాదు. కానీ నాకు తిండి పెట్టే మనుషుల్ని, ముఖ్యంగా తమరిని తప్పుడు మాటలంటే నేను సహించలేను మేడం. నన్ను గురించి ఏమన్నాడు? వదిలేయండి మేడం, కుక్కలు 1,000,000 మరుగుతాయి, మనం పట్టించుకోకూడదు. మన నర్సింగ్ హోమ్. దాస్ గారు, ముందు అతనన్న మాట్లాడేట చెప్పండి. ఎదురుపడి నాతో ఏమీ అనలేదు మేడం, ధైర్యం లేక. కానీ ప్రతిరోజు కార్మికుల కార్యక్రమం లాగా 10 మందిని పోగేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్ట. ఏమని వాగుతున్నట్ట? మాట్లాడే చెప్పండి దాస్ గారు. మరేం లేదు మేడం, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోపోవటానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఏమని చెప్తున్నాడు? మీరు పెళ్లి కాకముందే అతనితో అన్ని వ్యవహారాలు ముగించేశారట.
ఇలాంటి చపలత్వం ఉన్న మీరు విదేశాల్లో ఇంకెంతమందితో ఇంకెన్ని రకాలుగా తిరిగారోనని. కిరణ్ ఓనర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా పద. సార్ పిలిచారట? నీకో విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి సార్, నాకు సరిగ్గా పంచాయతీ కదనా లేక నా వల్ల ఈ షెట్కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని? అదేం కాదయ్యా కిరణ్, నిజానికి నువ్వు అందరికంటే సమర్థవంతంగా పనిచేస్తున్నావు. నీలాంటి మనిషి దొరకడమే కష్టం. కాకపోతే నా షెడ్ తీయాల్సిన ప్రమాదం వచ్చింది. అంత ప్రమాదం వచ్చింది సార్? ఈ షెడ్ ఉన్న స్థలం గోపాలరావు గారిది. వారి మంచితనం మీద అతి తక్కువ అద్దిస్తూ ఉంటున్నాను. అర్థమైంది సార్. నన్ను పనిలో నుంచి తీసేయకపోతే మీ షెడ్ ఎక్కడి నుంచి తీసేయాల్సి ఉంటుందని మీకు అక్కడి నుంచి కబురు వచ్చి ఉంటుంది, అంతేనా? నా వల్ల మీకు ఎలాంటి కష్టం నష్టం కలగటం నాకు ఇష్టం లేదు. నన్ను మీరు తీసేసే ముందు నేనే వెళ్ళిపోతాను. సెలవు. అమ్మా జ్యోతి, జీవితంలో తగిలిన ప్రతి దెబ్బను గుర్తు పెట్టుకోకూడదమ్మా, మర్చిపోవాలి. గతం అనేది ఒక మంచుకొండ తల్లి, అది కరిగిపోవాలి. జరిగిందంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకోమ్మా. డాడీ, మీరేం చెప్పినా వింటాను. నా పెళ్లి విషయం తప్ప. అలాగంటే ఎలాగమ్మా? తన బిడ్డ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళ్లాడుతూ కాపరం చేసుకుంటూ ఉంటేనే ఏ కన్న తండ్రికైనా ఆనందం, మనశ్శాంతి. డాడీ ప్లీజ్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మీకు మనశ్శాంతి చేకూర్చడానికి ముందు నాకు నేను మనశ్శాంతి చేకూర్చుకోవాలి కదా. అందుకే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి ఆ ప్రజాసేవలో నన్ను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఎన్ని లీటర్స్? 40 లీటర్స్, హాఫ్ లీటర్ ఆయిల్. బిల్లు చిల్లర ఉంచుకో. అలాగమ్మా. గోవిందు, ఏమ్మా వర్షంలో ఎందుకు తడుస్తున్నారు? ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళమను. తలుపులన్నీ మూయి. అబ్బే లేదమ్మా, వర్షం లేదమ్మా. నోర్మై, నా కళ్ళ కనిపిస్తుంటే నీకు కనిపించలేదేంటి? చెప్పిన మాట విని వెళ్ళు. అమ్మా జ్యోతి, వాడికి ఏమైనా బుద్ధిందా అది? బయట వర్షం కురుస్తుంది, తలుపులు మేమంటే వర్షం కురవటం లేదంటున్నాడు. పిచ్చోడు అసలు. బయట వాన కురవడం లేదమ్మా, నీ కళ్ళలోనే నీరు కురుస్తోంది. ఊరుకో. తినండి. నువ్వు వడ్డించుకోలేదు? నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఉందండి. ఊరికే చూస్తా. ఏమిటిది? కట్టుకున్న పెళ్ళానికి పంచపక్ష పరిమాణాలు పెట్టినా పెట్టకపోయినా కనీసం పట్టడన్నం కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను. చచ్చా, అలా మాట్లాడకండి. రోజంతా కష్టపడొచ్చే మీరు తినాలి, కానీ నాదే ఉందండి. రాధ, భార్యాభర్తలంటే జీవితంలో అన్నీ సమానంగానే పంచుకోవాలి. కష్టమైనా సరే, సుఖమైనా సరే, ఆకలైనా సరే, అన్నమైనా సరే.
తినాలి. ఆ, నా మాట వినరా, ఓసారా గోపాలరావు గారిని కలుసుకుని మన పరిస్థితి చెప్పావంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. లేదా ఆ ఇంటికి మాత్రం వెళ్ళు. అడుక్కోవడానికి సిద్ధపడతాను. అవసరమైతే నా ప్రాణాలను నేను అమ్ముకోవడానికి సిద్ధపడతాను. అంతేగా నా ఇంటికి వెళ్ళి మాత్రం చేతాను. ఈ అభిమానం అన్నం పెట్టదురా, పెళ్ళాం బిడ్డల కంటేనా పంతాలు పట్టింపులోను. నీకోసం